నుంచి కూడా సోర్స్ ఇమేజ్కి సోర్స్ పాత కూడా ఇవ్వాలి. ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. అందులో ఒకటి ఒక ఇమేజ్ కాపీ చేద్దాం. సెర్చ్ చేద్దాం. శాంపుల్ అని ఇచ్చాను ఏమో. ఆటోమేటిక్ వచ్చేసింది. వేసుకోవాలి ఆటోమేటిక్. శాంపుల్ డాట్ చేయించి పాత ఇచ్చేసి చూసినా మనకి ఇమేజ్ కూడా రెండు అయిపోయింది. డివ్కి ఇట్లా వచ్చింది. హెడ్డింగ్ కాబట్టి ఇట్లా వచ్చేసేసింది. పారాగ్రాఫ్, స్పాన్, లిస్ట్ ఐటము. మనకి ఇక్కడ ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్ ఉంటుంది, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సార్ 1 సెకండ్. మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఈ స్పాన్ అనేది ఏమో ఇన్లైన్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ డివ్ కానీ హెచ్1 కానీ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఉంటాయి అనమాట. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటంటే మనం విడ్త్ హైట్ కంట్రోల్ చేసుకునేటప్పుడు ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఈ స్పాన్ అనేది ఏమో ఇన్లైన్, దీనికి హైట్ విడ్త్ ఉండదు. మనం యాడ్ చేసిన కంటెంట్ బట్టి డిఫాల్ట్గా హైట్ విడ్త్ తీసుకుంటాం అనమాట. ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇన్లైన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనకి నెక్స్ట్ వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి అర్థమైపోతుంది అసలు ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటనే సినారియో తగ్గట్టు. ప్రజెంట్ ఏం చేద్దామంటే మనం డివ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. డివ్ని హెచ్1 వీటిని డిఫాల్ట్ స్టైల్స్ ఏం వస్తున్నాయో చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. నేను ఎప్పుడైతే డెవలపర్ టూల్లో చూస్తాను మీకు ప్రతి ట్యాగ్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. మనకి డివ్కి, హెచ్1 ట్యాగ్కి, పారాగ్రాఫ్ ట్యాగ్కి, స్పాన్కి డెవలపర్ టూల్లో చూస్తే ఇది చూడండి, టోటల్ విడ్త్ ఆక్యుపై చేసేసాను డిఫాల్ట్గా. హెచ్1 ట్యాగ్ కూడా సేమ్, కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి మార్జిన్ అప్లై అవుతుంది. డివ్ కానీ దీనికి డిఫాల్ట్ మార్జిన్ కూడా ఇక్కడ మనకి యూజర్ ఏజెంట్ స్టైల్, డిఫాల్ట్ బ్రౌజర్ స్టైల్ నుంచి యాడ్ అవుతుంది అనమాట. ఇంకా మన కంప్యూటర్లో చూపిస్తుంది మార్జిన్ ఎంత వచ్చింది, బార్డర్ ఏమైనా ఉందా, ప్యాడింగ్ ఎంత ఉంది అనేది. వీటిని ఏంటంటే మనం సిఎస్ఎస్తో కంట్రోల్ చేసుకున్నాం స్టైల్స్ తోటి. హెచ్1 ట్యాగ్కి, పారాగ్రాఫ్ ట్యాగ్కి డిఫాల్ట్గా మార్జిన్ వస్తుంది. స్పాన్కి మనకి అట్లా ఉండదు, సేమ్ డివ్లానే. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డివ్కి చూడండి మొత్తం టోటల్ ఫుల్ స్పేస్ ఆక్యుపై చేసేసింది. హోవర్ చేస్తే బ్రౌజర్ విడ్త్ ఎంత ఉందో అంత ఆక్యుపై చేసేసింది. స్పాన్కి చూస్తే టోటల్ కంటెంట్ ఎంత ఉందో అంత ఆక్యుపై చేసింది. ఇదేమో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నట్టు, ఇదేమో ఇన్లైన్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిగతా అంతా కామెంట్ చేసేసి ఓన్లీ డివ్ ఒకదాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కూడా మాకు ఒక సింటాక్స్ కామెంట్ చేయడానికి HTMLలో
ఇది సింటాక్స్ కామెంట్, ఇదంతా కామెంట్ అయిపోతుంది, ఇది కనపడదు మనకి. ఇది డిఓడి కనబడుతుంది చూడండి, మీదంతా రెండర్ కావట్లేదు, కామెంట్ అయిపోయింది. ఈ డివికి ఏం చేద్దాం మనకి ఇంక ఈజీ కనపడడానికి ఆక్యుపై స్పేస్ స్టైల్ ట్యాగ్ హెడ్లో మనకి సిఎస్ఎస్ అప్లై చేయొచ్చాను కాబట్టి స్టైల్ అట్రిబ్యూట్ ఒకటి యాడ్ చేసేసి ట్యాగ్ డివ్ అనేదానికి అప్లై చేసేస్తాం. డివ్ ట్యాగ్ ఇస్ బార్డర్ 1 pixel, బార్డర్ స్టైల్ సాలిడ్, కలర్ టెంపరీగా రెడ్ కలర్ ఇచ్చేస్తాం మనకి ఈజీ కనపడడానికి. డి వచ్చేసేసింది, బార్డర్ కూడా ఎంత అనేది చూపిస్తుంది చూడండి, మార్జిన్ లేదు, టోటల్ స్పేస్ కూడా చూపిస్తుంది. 15 and 10 pixel 0.4 ఏమో విడ్త్, 18 pixel ఏమో హైట్, 18.4. అక్కడ 20 చూపించేదాన్ని టోటల్ విడ్త్ చూపిస్తుంది మనకి, బార్డర్ ప్లస్ ఇది. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ ట్యాగ్ ఈ డివ్ బట్టి మనం సిఎస్ఎస్ అప్లై చేసాం, ఇదేమో సెలెక్టర్ అంటారు మనకి, దాని లోపల ఇదేమో సింటాక్స్, ఆ ప్రాపర్టీ అనేది ప్రాపర్టీ వాల్యూ. ఈ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, కలర్ పికర్ యాడ్ అవుతుంది ఇక్కడ. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే హైట్ విడ్త్ అప్లై చేద్దాం. పిక్సెల్ ఇస్తున్నా, ఆల్రెడీ 20 పిక్సెల్ ఉంది కాబట్టి మీకు 40 పిక్సెల్ ఇస్తున్నాం. హైట్ పెరిగింది చూడండి ఇక్కడ. మనం అప్లై చేసిన సిఎస్ఎస్ కూడా ఇక్కడ కనబడుతుంది. అదే డెవలపర్ టూల్ మనం ఎక్స్ప్లోర్ చేయమన్నట్టు మనకు కావాల్సిన సిఎస్ఎస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఏ లైన్లో ఉంది ఏందనేది కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇలా మనం హైట్ విడ్త్ కంట్రోల్ చేసుకోవచ్చు సిఎస్ఎస్ తోటి. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. ప్రతి ప్రాపర్టీ దేనికోసం అంటే బేసిక్ కొన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్ వెబ్ పేజ్ క్రియేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదేమో సిఎస్ఎస్ కామెంట్. బార్డర్, ప్యాడింగ్, మార్జిన్, ఇట్లా హైట్ డిఫాల్ట్ విత్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసేయండి. వీటి తర్వాత మనకి డిస్ప్లే, పొజిషన్, జెడ్ ఇండెక్స్, నెక్స్ట్ టాప్ లెఫ్ట్ అనేది కూడా మనకి యూజ్ అవుతాయి మూవ్ చేయడానికి. ముందైతే ఈ బేసిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ బేసిక్ ట్యాగ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి వెబ్ పేజ్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇక నేనేం చేస్తున్నా, ప్యాడింగ్ అప్లై చేస్తున్నా. ప్యాడింగ్ 10 పిక్సెల్ అని చేస్తున్నాను అంటే మనకి ప్యాడింగ్ ఏం చేస్తుంటే ఇంటర్నల్గా స్పేస్ క్రియేట్ చేస్తుంది ఎలిమెంట్కి. మనకు డెవలపర్ టూల్లో చూస్తే మీకు ప్యాడింగ్ అనేది ఎగ్జాక్ట్గా అప్లై అవుతుంది, ఇంటర్నల్గా అప్లై అవుతుంది మనకి ఎలిమెంట్స్కి. ఈ ట్యాగ్ ఉంది కదా, దీని ఎలిమెంట్ అంటే దీనికి ఎలిమెంట్లో చూస్తే మీరు
ఇంటర్నల్గా ప్యాడింగ్ అప్లై అయిపోతుంది. దీనివల్ల ఏమైందంటే హైట్ విడ్త్ కూడా పెరుగుతుంది అనమాట. హైట్ 61 పిక్సెల్ అయిపోయింది. ఎందుకంటే మనకు 10 పిక్సెల్ హైట్, 20 పిక్సెల్ హైట్ పెరిగింది, 20 పిక్సెల్ విడ్త్. మనం అదే హైట్ తీసేస్తే ప్రాపర్గా కలిగినది చూడండి. అందుకంటే మనం ఏంటంటే హైట్ ఎప్పుడు అప్లై చేయాలి, ప్యాడింగ్ అప్లై చేయాలి అనేది కూడా మనం సిచ్యువేషన్ తగ్గట్టు ఈ రెండింటి మీద డిపెండ్ కావాలి. హైట్ ఎప్పుడు అప్లై చేయాలి, ప్యాడింగ్ ఎప్పుడు అప్లై చేయాలి. ప్యాడింగ్ అంటే ఇంటర్నల్ ఎలిమెంట్కి మనకి స్పేస్ అప్లై అవుతుంది. మార్జిన్ అంటే అవుటర్ ఎలిమెంట్కి మనకి it will create gap between the outer elements. 10 పిక్సెల్ అంటే చూడండి ఒకసారి ఏమవుతుందో. మార్జిన్ చూడండి, అవుట్ సైడ్ మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది, అది మార్జిన్. మనకి ఇక్కడ హోవర్ ఇష్టం మార్జిన్ ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇంకో డివ్ క్రియేట్ చేస్తే ఆ డివ్కి ఇంకో డివ్కి మనకి మధ్యలో గ్యాప్ 2 divs క్రియేట్ చేసేస్తున్నా. సెకండ్ div, హలో వాయిస్ ఏం పడుతుంది కదా అది. మనం 2 ఎలిమెంట్స్ క్రియేట్ చేసేసినాం. మీరు ఇక్కడ చూస్తాను గ్యాప్. మనం మార్జిన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే రెండింటి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది చూడండి. ప్రజెంట్ తీసేస్తే అలా చూసారు 2 divs స్పేస్ లేదు. అదే మనం మార్జిన్ అప్లై చేస్తే గ్యాప్ క్రియేట్ అవుతుంది అన్నమాట. మన వెబ్ పేజ్ క్రియేట్ చేసేసి లేఅవుట్ క్రియేషన్లో మనకి మార్జిన్ 2 ఎలిమెంట్స్ మధ్య మనకి స్పేస్ కావాలంటే మార్జిన్ అప్లై చేయాలి. ఇంటర్నల్గా మనకి స్పేస్ అప్లై చేయాలంటే మాత్రం ప్యాడింగ్ యూజ్ చేసుకోవాలి. ఇది మెయిన్ డిఫరెన్స్. మార్జిన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ప్యాడింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి. ప్యాడింగ్ అంటే మనం ఇంటర్నల్ స్పేస్ కోసం ప్యాడింగ్ యూజ్ చేస్తాం. మార్జిన్ అంటే అవుటర్ ఎలిమెంట్స్కి గ్యాప్ రావడానికి, స్పేస్ రావడానికి మార్జిన్. ఇదేమో ఇంటర్నల్, ఇదేమో అవుట్ సైడ్. ఏదైనా డౌట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్జిన్కి ప్యాడింగ్కి? శుభం, చరణ్, సాయి. నాకేం చేయండి రేపు సేమ్ ఇట్లా ఒక 3-4 divs క్రియేట్ చేసేసి మార్జిన్, ప్యాడింగ్, బార్డరు మనం ఇందులో మెన్షన్ చేసేసిన అన్ని నేను ఒకసారి కామన్ దాంట్లో కూడా యాడ్ చేసేస్తా గ్రూప్లో. వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసేసాను. హైట్, విడ్త్. రేపు ఏం చేస్తా అంటే నేను వీటిని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. డిస్ప్లే కానీ, పొజిషన్ కానీ, ఇవి. ఈరోజు ఇంకోటి ఏం కవర్ చేస్తా అంటే నేను సెలెక్టర్స్ గురించి కవర్ చేస్తాను. ఓన్లీ D1 ఇప్పుడు మనం డైరెక్ట్ పెట్టేసేసాం కదా. D1 అంటే ఏంటంటే ఇది ఒక సెలెక్టర్. మనకి సిఎస్ఎస్లో ఏదైనా స్టైల్ అప్లై చేయడానికి ఏంటంటే ఒక ట్యాగ్కి ఈ డివ్ మొత్తం ఏంటంటే దీని మొత్తం ఒక ట్యాగ్ అంటాం. డివ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. దీనికి అప్లై చేయడానికి ఏంటంటే ఒక సెలెక్టర్ కావాలి. ప్రజెంట్ ఏం చేసి అంటే ఈ డివ్కి అప్లై చేస్తే ఏంటంటే ఈ 2 divలకు అప్లై అవుతుంది. ఎన్ని డివ్లు ఉంటే అన్ని divలకి అప్లై అయిపోతుంది అన్నమాట సిఎస్ఎస్. ఎన్ని divలు ఉంటే అన్ని divలు. ఎందుకంటే మన ట్యాగ్ బేస్ రాసాం అనమాట. సెలెక్టర్ ఏంటంటే ఇక్కడ div. ఇవన్నీ కన్సిడర్ చేసేస్తాం. మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్ని divలకు చూడండి, అన్నిటికి బార్డర్ అప్లై అయిపోయింది. ఏ div చూసినాం మీరు సిఎస్ఎస్ చూస్తే అన్నిటికీ మనం రాసిన సిఎస్ఎస్ అప్లై అయిపోయింది. అట్లా కాకుండా నాకు యూనిక్గా సిఎస్ఎస్ అప్లై చేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే అన్నిటికి సేమ్ కలర్ కాకుండా, బార్డర్ కాకుండా వేరు వేరు ప్రాపర్టీస్ అప్లై చేయాల్సి వస్తుంది మన రియల్ టైమ్ సినారియో. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే మనకి సెలెక్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసుకొని యూనిక్ ఐడీస్ ఇచ్చేస్తే అయిపోతుంది.
మెయిన్ ఏంటంటే మనకి సెలెక్టర్స్లో ఒకవేళ మనం డిఫరెంట్ అప్లై చేయాలంటే ఎట్లా పెడతాం? ఒక డిఫరెంట్ కలర్స్. మనకి ఇక్కడ సెలెక్టర్స్ ఏంటంటే ప్రజెంట్ ట్యాగ్ బేస్డ్. ట్యాగ్ అంటే ఎనీ ట్యాగ్, డివ్ కానీ పారాగ్రాఫ్ కానీ దేని కూడా మనం ట్యాగ్ అంటాం, దానికి అప్లై చేసుకోవచ్చు. ఆ సిఎస్ఎస్ అప్లై అయిపోతుంది. అట్లా కూడా మనం డిఫరెన్షియేషన్ కావాలంటే ప్రతి ట్యాగ్ ఇండివిజువల్ రాసేసుకోవాలంటే మనకి క్లాస్ అనే కాన్సెప్ట్ ఉంది. క్లాస్ కానీ ఐడి కానీ ఈ రెండు ప్రాపర్టీస్ యూజ్ చేసేసుకొని, ఈ రెండు అట్రిబ్యూట్స్ యూజ్ చేసేసుకొని ఒక స్పెసిఫిక్ వాల్యూ యూజ్ చేసేసుకొని ఇండివిజువల్గా అప్లై చేసేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే క్లాస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. క్లాస్ we can give any name, border class. నేను ఇక్కడ ఏం చేస్తే ఈ త్రీ డ్యూస్కే బార్డర్ క్లాస్ అని చేస్తున్నా. ఇంకోటి ఏం చేస్తున్నా అంటే నేను ఇదే బార్డర్ క్లాస్ని ఇక్కడ అప్లై చేస్తాను. ట్యాగ్ బేస్ తీసేసి క్లాస్ ఇస్తున్నా. క్లాస్కి ఇంకోటి ఏంటంటే మనకి ఇది కూడా గుర్తుంచుకోండి. క్లాస్ అవుతున్నామో డాట్, ఐడి అవుతున్నామో యాష్. సిఎస్ఎస్ అప్లై చేయాలనుకున్నప్పుడు బార్డర్ క్లాస్ కాబట్టి డాట్ పెడుతున్నాం. ఇక్కడ ఏదైనా క్లాస్ అని ఇచ్చేసాను అనమాట. బార్డర్ క్లాస్ అని ఇచ్చేస్తున్నా. ఈ త్రీ ప్రాపర్టీస్. ఇప్పుడు సేమ్ది వెబ్ పేజ్ చూద్దాం. ఏమైతే ఇక్కడ చూసారా, ఏదైతే నేను క్లాస్ ఇచ్చినో ఆ క్లాస్ ఉన్న వాటన్నిటికీ సిఎస్ఎస్ అప్లై అయింది, మిగతా వాడికి రాలేదు. ఎందుకంటే మనకి క్లాస్ బేస్డ్ సిఎస్ఎస్ అప్లై చేసిన ఆ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో ఆ వెబ్ పేజ్ మొత్తం మీద ప్రతి ఆ ట్యాగ్కి ఆ సిఎస్ఎస్ అప్లై అవుతుంది, మిగతా వాటికి అప్లై కాదు. వీటికి ఏం చేస్తాను నేను, వీటికి వేరే కలర్ రావాలనుకుంటున్నాను, వేరే ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటున్నాను. దానికి ఏం చేస్తాను నేను, ఒక ఐడి ఇచ్చేసేసుకొని ఈ ఐడి అనేది మాత్రం ఇన్బుల్ట్ అట్రిబ్యూట్ ఉంటాయి. ఐడి అనే రాయాలి, క్లాస్ అనే రాయాలి. ఇవి ఒక సెలెక్టర్స్ ఉన్నాయి, ఇన్బుల్ట్ అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్ వాల్యూ మనకి ఇష్టం వచ్చిన క్లాస్ రాసుకోవచ్చు. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే 4th D1 రాస్తాను. ఇక్కడ కూడా నేను బార్డర్ క్లాస్ సెకండ్ వర్డ్స్కి ఏం చేస్తున్నా అంటే ఐఫోన్ పెడుతున్నాను. దీన్ని కబాబ్ స్టైల్ అంటారు. క్లాస్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఐఫోన్ అని పెట్టండి, స్పేస్లో అట్లా ఇవ్వకుండా, అండర్ స్కోర్ కాకుండా ఇది ఐఫోన్ ఇవ్వండి. దీన్ని కబాబ్ స్టైల్ అండి. ఇట్లా బార్డర్ క్లాస్ అని ఇచ్చేసేసుకుని మన ఐఫోన్ పెట్టి ఇంకో వర్డ్ యాడ్ అయినప్పుడు ఇంకో ఐఫోన్ ఇవ్వండి. ఇది అడాప్ట్ చేసేసుకోండి మీరు క్లాస్ ఇచ్చేటప్పుడు, క్లాస్ కానీ ఐడి కానీ ఇచ్చేటప్పుడు ఈ స్టైల్ అడాప్ట్ చేసుకుని దాన్ని కబాబ్ స్టైల్ అంటారు. ఈ 4th డీకి ఏం చేస్తున్నాడంటే మళ్ళీ సిఎస్ఎస్ రాసుకుంటుంది. కాబట్టి ఐడి కాబట్టి నేను ఏం చేస్తా, 4th డీ యాష్ ఇచ్చేసేసుకుని దీనికి కావాల్సిన ప్రాపర్టీస్ కూడా ఏం చేస్తాను నేను, బార్డర్ దీనికి 2 పిక్సెల్ ఇస్తున్నా, డాటెడ్ స్టైల్ కుడుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తానంటే రెడ్ అని ఇచ్చేసేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ 4th డీ కూడా సిఎస్ఎస్ అప్లై అయింది. మనం ఏమి ఇచ్చాం, బార్డర్ ఇచ్చాం కూడా బార్డర్ ఒకటి అప్లై అయింది. ప్యాడింగ్ అనేది దానికి అప్లై కాదు. మనకి కూడా రెగ్యులర్ సినారీలో ఏంటంటే ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఎక్కడ క్లాస్ ఇవ్వాలి, ఎక్కడ ఐడి ఇవ్వాలని ముందే యాడ్ చేసేసుకొని HTMLలో అదే సెలెక్టర్ యూజ్ చేసేసుకొని సిఎస్ఎస్ రాస్తున్నాం. స్టైల్ షీట్లో కానీ సేమ్ పేజ్లో కానీ ఈ క్లాసులు ఐడీలు అనేది ఇన్బుల్ట్ అట్రిబ్యూట్స్, వీటి సెలెక్టర్స్ ఉంటారు. ఈ క్లాస్ కానీ ఐడి కానీ ఇంకా అట్రిబ్యూట్స్ సూడో సెలెక్టర్స్ అట్లా మనకి చాలా సెలెక్టర్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మీరు క్లాస్ ఐడి వీటిని ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో మనం ఏంటంటే కాంప్లెక్స్ వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సూడో సెలెక్టర్స్ అంటే ఏంటిది, ఆ ఓవర్ ఎఫెక్ట్ కానీ యాక్టివ్ కానీ అవన్నీ కూడా మిగతా నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాం. బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత ఈ ట్యాగ్స్లో క్లాస్ ఐడి వీటికి ప్రాపర్టీస్ యాడ్ చేయడం. సార్ ఏం డౌట్స్ ఉందా? ఈ ఐడి చూడండి. ఇంకోటి ఏంటంటే మనకి క్లాసులు ఏంటంటే డూప్లికేట్ రాయొచ్చు, ఐడి అనేది మాత్రం యూనిక్ మెయింటైన్ చేయండి. మామూలుగా ఏంటంటే సిఎస్ఎస్లో ఏంటంటే డూప్లికేట్ సేమ్ క్లాస్ యూజ్ చేసేసుకోవచ్చు మల్టిపుల్ ట్యాగ్స్కి. సేమ్ సిఎస్ఎస్ మనం మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేయాలనుకున్నప్పుడు క్లాస్ పెట్టేసేసేయండి. యూనిక్ డి ఒకటే వెబ్ పేజ్ మొత్తం మీద ఒకటే డి ఉన్నప్పుడు ఐడి అని పెట్టేసి ఐడి వాల్యూ ఇచ్చేసేసుకొని ఒక సిఎస్ఎస్ అప్లై చేసుకోండి. ఐడి ఏదైనా పేజ్ మొత్తం మీద ఒకటే ఉండాలి. ఇప్పుడు ఐడి అనేది సేమ్ ఇంకో ఐడి కూడా యూజ్ చేసేసుకోవచ్చు, కాకపోతే దాని వాల్యూ మాత్రం డిఫరెంట్ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తాను నేను, సేమ్ ఐడి అనే దాన్ని 5th D1 పెట్టేస్తాను.
మళ్ళీ ఫిఫ్త్ డివ్కి మనం ఇక్కడ సిఎస్ఎస్ రాయాల్సి వస్తుంది స్పెసిఫిక్గా. ఇక్కడ నేను వేరే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాకుండా నేను అక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ కలరు వేరే ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేసేస్తా అంటే గ్రీన్ అని పెట్టేస్తా. ఇక్కడ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఏంటంటే రెడ్ అని ఇచ్చేసేస్తాం. ఇక్కడ కూడా క్లాస్ ఏంటంటే ఫిఫ్త్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫిఫ్త్ డివి ఏమైంది, కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వచ్చేసి. ఇట్లా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవడానికి సెలెక్టర్స్ అనమాట. సిఎస్ఎస్లో మనకి సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని కొడితే చాలా ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు క్లాస్ ఐడి అడాప్ట్ చేసేసుకోండి. సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే మనకి చాలా సూడో సెలెక్టర్స్ ఉంటాయి, వేరే ట్యాగ్ బేస్డ్, డైరెక్ట్ ట్యాగ్ బేస్డ్ ఉంటాయి. చూస్తే మనకి WSQL కాంబినేషన్ సెలెక్టర్, సింపుల్ సెలెక్టర్స్, సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్ సెలెక్టర్స్, ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మనకి మెయిన్ అంటే సెలెక్టర్ అంటే ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసేసి మనకు కావాల్సిన స్పెసిఫిక్ సిఎస్ఎస్ అప్లై చేసుకోవడానికి. ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ అది చెప్తారు. డైరెక్ట్ అనేది ట్యాగ్ బేస్డ్, పారాగ్రాఫ్ చేసి సేమ్ అన్న ఐడి, క్లాస్ సెలెక్టర్. ఇది ఆ క్లాసులు కూడా మనం డూప్లికేట్ చేసేసుకొని పీ కానీ డి అయితే డివ్ కానీ అట్లా సెలెక్టర్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇది స్టార్టింగ్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు సిఎస్ఎస్ అది ప్రాబ్లం. ఇక్కడ కూడా ఏంటంటే ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ సెలెక్టర్స్ కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు. సెంటర్ అనే దానికి రాసుకోవచ్చు, లార్జ్ అనే దానికి సిఎస్ఎస్ రాసి రెండింటిని కూడా యూజ్ చేసేస్తాం. మనకి ఆ రెండింటికి సెలెక్టర్ సంబంధించిన సిఎస్ఎస్ అప్లై అయిపోతుంది మనకి. ఇక్కడ ఫాంట్ సైజ్ రాశారు, సెంటర్ రాశారు, సెంటర్ అయిపోయింది, దానికి లార్జ్ టెక్స్ట్ అయిపోయింది. చూడండి ఇది తీసేస్తే మళ్ళీ లార్జ్. ఇది ఏంటంటే మనకు ఒక రకమైన అడ్వాంటేజ్. మన కాంప్లెక్స్ వెబ్ పేజెస్ రాసేటప్పుడు చిన్న చిన్న సెలెక్టర్స్ డివైడ్ చేసేసుకొని సిఎస్ఎస్ రాసేసుకొని ఈ కాంబినేషన్ అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే కోడ్ రిపీట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్లో మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రజెంట్ అయితే ఓన్లీ క్లాస్ ఐడి తోటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, అవి ఏమేమి అప్లై చేయొచ్చు, ఆ బార్డర్స్ కానీ, ఫాంట్స్ కానీ, ప్యాడింగ్ కానీ, ఇవి చూద్దాం. నెక్స్ట్ రేపు ఏం చేద్దామంటే ఈ బాక్స్ మోడల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాక్స్ మోడల్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం, మార్జిన్, ప్యాడింగ్ ఇవి. ఈ డిస్ప్లే అట్రిబ్యూట్ అనేది మెయిన్ మనకి రెగ్యులర్ డిస్ప్లే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. దీన్ని బట్టే మనం ఆ వెబ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు మూవ్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే సైడ్ బార్ ఉంది, మెయిన్ పేజ్ ఉంది, ఒకటే వెబ్ పేజ్లో మనకి ఏంటంటే 3-4 కాలమ్స్ లాగా డివైడ్ చేయడం, రో లాగా డివైడ్ చేయడం, అదంతా కూడా ఏంటంటే మనకి డిస్ప్లే అట్రిబ్యూట్తో ఉంటుంది అనమాట. ఈ సిఎస్ఎస్ కొంచెం మీకు ఆ ప్రాపర్టీ వాల్యూస్ రాయడం ఏమేమి ఉన్నాయని డిఫాల్ట్గా ఐడియా వచ్చేసిన తర్వాత మనకి ఈ డిస్ప్లేది, పొజిషన్ది, ఇవి కూడా నేను మనం రేపు డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఏంటంటే మీరు ప్రతిదీ నేను ఎట్లయితే రాస్తున్నా అట్లనే మల్టిపుల్ డివ్స్ క్రియేట్ చేసేసి ఆ బార్డరు, మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ డిఫాల్ట్ అని ఎక్స్ప్లోర్ చేసేసుకోండి. ఈ సింటాక్స్ కూడా ఒకటి బార్డర్ దగ్గర ఎట్లుంటుంది, మిగతా అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ వాల్యూస్ ఇవ్వాలి. మనకి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇందులో ఉంటే ఏమైనా ఈ ఐకాన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. మనకి బార్డర్స్, బ్యాక్గ్రౌండ్, కలర్స్ ఇవి నేర్చుకోండి. కామెంట్స్ కూడా కవర్ చేసాం కదా, స్టార్ పెట్టేసేసి ఇవి ఈ సిఎస్ఎస్ కామెంట్. ఇది కూడా ఏంటంటే మనకి టీమ్గా వర్క్ చేసే ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు ఏంటంటే మనకి ఈ కామెంట్స్ వల్ల వేరే డెవలపర్కి యూజ్, ఈ సిఎస్ఎస్ ఎందుకు రాసామో ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. అందువల్ల మనకి కోడ్ కామెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి టీమ్ కొలాబరేషన్ కోసం. ప్రజెంట్ ఇదంటే సింటాక్స్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ HTML CSS పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత గిటబ్లో రిపాజిటరీ క్రియేట్ చేసేసి మీరు రెగ్యులర్గా రాసిన కోడ్ కూడా గిట్లో కమిట్ చేద్దాం. అప్పుడు మీకు రెగ్యులర్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది, టీమ్ కొలాబరేషన్ ఎట్లా జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అది కూడా నెక్స్ట్ లెవెల్లో మీరు నేర్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ 4 ఎక్స్ప్లోర్ చేసేసేయండి. కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్, మార్జిన్, ప్యాడింగ్, హైట్, బాక్స్ మోడల్ కూడా చూసేసేయండి. అవుట్లైన్ అనేది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు బార్డర్, కాకపోతే బార్డర్కి అవుట్లైన్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఇది రేపు టుమారో ఒకసారి మీరు లైవ్లో ఒకసారి మనం చెక్ చేద్దాం. మీకు అసలు సిఎస్ఎస్ ఎంతవరకు వచ్చింది, అసలు ఏం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు డెవలపర్ టూల్ బట్టి అనేది. ఈ బార్డర్ అవుట్లైన్ దగ్గర మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, దాన్ని బట్టి చూద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు సిఎస్ఎస్ దీంట్లో చూసేసి ఇక్కడ వరకు నేర్చుకుని అవుట్లైన్ వరకు రండి. ఈ మిగతా ఆయన కూడా మనం రేపు కవర్ చేద్దాం. ఈ డిస్ప్లే అట్రిబ్యూట్ మిగతా ఆయన కూడా చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి
వన్ డేలో కవర్ చేసేసుకోవచ్చు. కాబట్టి మీకు మెయిన్ రావాల్సిందంటే అసలు హెచ్టిఎంఎల్ పర్పస్ ఏంటిది, సిఎస్ఎస్ పర్పస్ ఏంటన్నది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉండాలి. స్టిల్ రాకపోతే మనం రేపటి క్లాస్లో డీటెయిల్గా చెప్తాం. ఇట్లా సండే కదా, రేపు ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. మనం 1 hour నుంచి 2 hours, రేపు 10కే స్టార్ట్ చేస్తా, ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం రేపు వర్క్షాప్లో. కాబట్టి బేసిక్ ఐడియా మీకు అయితే హెచ్టిఎంఎల్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఒక స్టైల్ ట్యాగ్ పెట్టేసేసి ప్రాసెస్. దీని ఎంబెడెడ్ స్టైల్ అంటాం. సిఎస్ఎస్ మొత్తం 3 స్టైల్స్ రాసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది అడాప్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ షీట్ ఎట్లా క్రియేట్ చేసేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డైరెక్ట్ ఇన్లైన్ స్టైల్ కూడా రాసుకోవచ్చు. ఇన్లైన్ అయితే మ్యాక్సిమం బెస్ట్ ప్రాక్టీసెస్ కావాలన్నమాట. అందుకని ఇన్లైన్ స్టైల్ అసలు మీకు నేర్పట్లేదు, డైరెక్ట్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు స్టైల్ అనేది. కాబట్టి అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆప్టిమైజేషన్ ఇష్యూస్ వస్తాయి వెబ్ పేజ్లో. అందుకని ఏంటంటే మనకి డైరెక్ట్ ఈ ఎంబెడెడ్ స్టైల్, ఇంకోటి ఎక్స్టర్నల్ స్టైల్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ నేర్చుకుందాం మనం ఒక 1 week. ప్రజెంట్ అయితే ఈ స్టైల్ ట్యాగ్ పెట్టేసి ఇందులో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాయండి. సెలెక్టర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేసేసేయండి క్లాస్ ఐడి తోటి, లేదా ప్యూర్ ట్యాగ్తోనే ఎక్స్ప్లోర్ చేసేసేయండి. ఈ 5 ప్రాపర్టీస్ ట్రై చేయండి. ఈరోజు అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయా హెచ్టిఎంఎల్ గురించి కానీ, సిఎస్ఎస్ గురించి కానీ, అసలు మనం వెబ్ డెవలప్మెంట్ ఎందుకు నేర్చుకుంటున్నాం? డైరెక్ట్ జావా ఇవే నేర్చుకోవచ్చు కదా. ప్రజెంట్ ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేసిన? ఎవరికైనా స్టిల్ ఇంకా డౌట్ ఉన్నాయా? చరణ్, సాయి కిరణ్, శుభం, ఉదయ్, ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే అది కూడా చేద్దాం. ఏదైనా కాన్సెప్ట్ కానీ, ఏదైనా డౌట్ కానీ, ఏదైనా క్వశ్చన్ నోట్ చేసుకున్నారు నేను దాంట్లో చరణ్, ఏదైనా కన్ఫ్యూజన్ కానీ, ఏదైనా క్లారిటీ మిస్ అయిందా? ఇదేంటంటే ఒకటే అన్న, ఇప్పుడు క్లాస్ కి నువ్వు చెప్పావు ఇందాక సిఎస్ఎస్ అప్పుడు మనం డాట్ యాడ్ చేయాలి, ఐడి అప్పుడు యాక్షన్ చెప్పిన అది మనం ఐడి పెట్టినప్పుడు అయితే మనకి బాక్స్ అనేది యాడ్ కాదు కదన్న. మనం మార్జిన్ ఎలా వాటికి యాడ్ చేస్తాము? అర్థం, మార్జిన్ ప్యాడింగ్ ఎలా యూజ్ చేస్తామా క్లాస్ ఐడియా? ఇప్పుడు డౌట్ అర్థం కదా క్లియర్. ఇప్పుడు మనము క్లాస్ అన్నప్పుడు మనము మార్జిన్ వాటికి అవన్నీ యాడ్ చేస్తాం కదన్న. అవును, అదే మనం ఒక ఐడిలో అయితే ఎలా యాడ్ చేయాలని చెప్పాను. ఐడి కూడా సేమ్, అదొక డౌట్. మనం ఏంటంటే క్లాస్కి సేమ్ ప్రాపర్టీస్ యూజ్ చేసేసుకోవచ్చు, ఐడి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది ఉంది కదా, సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ యాడ్ చేసేసి ఐడికి సేమ్ ఇక్కడ యాడ్ చేసేస్తాం, వీటికి కూడా అప్లై అయిపోతుంది. అదే పేజ్ అది. ఇక్కడ చూస్తే నీకు 4.3 దీనికి కూడా చూడు, ప్యాడింగ్ వచ్చేసింది, మార్జిన్ వచ్చేసింది. కాకపోతే ఓన్లీ మీకు క్లాస్కి ఐడికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఏదైతే క్లాస్ ఇస్తావో ఆ క్లాస్కి మనం రాసిన సిఎస్ఎస్ ప్రతి 4.3 ఒక క్లాస్ ఇచ్చేసేసి. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా డిఫరెన్షియేషన్ ఇంకేమర్థం కాలేదంటే నేను అనుకోవడం, ఫస్ట్ క్లాస్ అని రాస్తా. ఆ ఫస్ట్ క్లాస్ అనేది ఇక్కడ ఇస్తాం. ఓకే, ఇప్పుడు చూసినా మనకి ఏమైందో, ఫస్ట్ క్లాస్ అనే దానికి ఒక్కదానికే ఇది అప్లై అయిపోయింది. సెకండ్ బార్డర్ క్లాస్ అనే దానికి రెండింటికి అప్లై కాలేదు. ఎందుకు? బార్డర్ సిఎస్ఎస్ అనేది మనకు ఈ క్లాస్కి అసలు ఏం ప్రాపర్టీస్ యాడ్ చేయలేము మనం స్టైల్లో, కాబట్టి దీన్ని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్ వస్తుంది. ఈ బార్డర్ క్లాసెస్ కూడా మన క్లాసెస్ కూడా మల్టిపుల్ క్రియేట్ చేసేసుకోవచ్చు. మల్టిపుల్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఏదైనా రెడ్ గ్రీన్ ఉంది కదా, నేను ఏం చేసేస్తాను ఇక్కడ బ్లూ పెట్టేసేస్తాను డిఫరెన్షియేషన్ కోసం. ఆ బార్డర్ అనే క్లాస్ కూడా నేనేం చేస్తున్నా, సెకండ్కి థర్డ్కి అప్లై చేసాను. ఆ సెకండ్కి థర్డ్కి ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ థర్డ్ కూడా సేమ్. ఇది మెయిన్ డిఫరెన్స్. మనం మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు వెబ్ పేజ్లో. దాని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేసిన క్లాస్కి వస్తాయి. సేమ్ ఇంకొక డివ్ క్రియేట్ చేసేసి ఆ డివ్కి నువ్వు ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాస్ ప్రాపర్టీస్ వస్తాయి. మీకు ఇంకోటి క్రియేట్ చేసేస్తున్నా, బార్డర్ క్లాస్ అవుతున్నాము, టెక్స్ట్ పెట్టేస్తుంది. ఇక్కడ ఈ బార్డర్ క్లాస్ వచ్చి బార్డర్ క్లాస్ అప్లై అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాను ఇంకా మళ్ళీ ఇంకా ఫస్ట్ క్లాస్ ఉంది కదా, ఫస్ట్ క్లాస్ కూడా ఇంకోటి క్రియేట్ చేసేసి ఫస్ట్ క్లాస్ అని ఇస్తాను.
ఒక ట్యాగ్ క్రియేట్ చేసి దానికి ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాస్ సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. ఆ క్లాస్ మనం డిజైన్ చేసుకోవాలి మన రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఇప్పుడు ఏం చేద్దాం, ఒకటి రియల్ టైమ్ సీనియర్ ఒకటి చూస్తాం మీకు చిన్న కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే. మా రియల్ టైమ్ సీనియర్లో ఒక చిన్న వెబ్సైట్ ఉంది, మా కన్సల్టెన్సీ వాళ్ళ ఒక వెబ్సైట్ ఉంది. స్టిల్ ఇంకా డెవలప్మెంట్ స్టిల్నే ఉందా అనుకున్నాం. మనకి ఇది క్రియేట్ చేసుకోవాలి, ఈ లుక్ అండ్ ఫీల్ క్రియేట్ చేసేసుకోవాలి మనకి. అప్పుడు నేనేం చేస్తా, మీదే అనుకో డిలీట్ చేస్తున్నా, రియల్ టైం అది చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అదొక రియల్ టైంలో చేస్తాం. ఇక్కడ నువ్వు చూస్తే మనకి ఈ 4 బటన్స్ నేను క్రియేట్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తా అంటే ఒక డివ్ క్రియేట్ చేసేసుకుంటున్నా, దీంట్లో ఒక బటన్ పెట్టుకుంటాను. బటన్ అనేది కూడా ఒక ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫామ్స్లో మీకు కవర్ చేస్తా. టెంపరీ ఇక్కడ టెక్స్ట్ కూడా వర్క్ అని పెడతాం, అక్కడ వాయిచ్చారు సేమ్ వర్క్, అదొక బటన్ అయిపోయింది నాకు. ప్రజెంట్ స్టైల్స్ అలైన్మెంట్ కాకుండా ఓన్లీ సిఎస్ఎస్ స్టైల్స్ వరకు 4 బటన్స్ కాబట్టి 4 బటన్స్ ఇటవేట్ చేసేసుకున్నాను నేను. వర్క్ తర్వాత స్టడీ ఉంది ఇంకోటి, నెక్స్ట్ విజిట్, నెక్స్ట్ పిఆర్ వీసా. ఇది చూద్దాం అసలు ఏమీ వచ్చిందో. ఈ సిఎస్ఎస్ కూడా అంతా రిమూవ్ చేసి ఫ్రమ్ ద స్క్రాచ్ చూద్దాం. ఫోర్ బటన్స్ వచ్చేసి ఇంతనా. మన గోల్ ఏంటంటే నాకు 4 బటన్స్, 4 కలర్ టెక్స్ట్, కలర్ ఏమో స్టడీ అని ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క కలర్ ఉంది అంతే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసేసుకుంటున్నాను. క్లాస్ అని ఒక బీటీఎన్, దాన్ని బట్టి ప్యాడింగ్ అని అవన్నీ అప్లై చేసుకుని కలర్ కూడా అప్లై చేసేసుకుంటాం. ఇక్కడ కాంబినేషన్ సిఎస్ఎస్ యూజ్ చేద్దాం, మీకు దాన్ని బట్టి అర్థం. 4 బటన్స్కి సేమ్ క్లాస్ ఇచ్చేసేసా. ఏమి ఇచ్చా, బీటీఎన్ అని ఇచ్చేసేసా. దానికి ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ప్యాడింగ్ పెట్టున్నా ఒక 5 పిక్సెల్. దానికి మళ్ళీ కలర్ కూడా ఇచ్చేస్తున్నా. కలర్ వైట్ కలర్ ఉంది కాబట్టి కలర్ ఏమి ఇచ్చేసా, వైట్ ఇస్తా. యాష్ ట్రిపుల్ ఇది ఉంటుంది మనకి ఎక్కువ వైట్ కలర్. చూసా వైట్ కలర్ వచ్చేసేసింది. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బటన్ చూస్తే టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్ మిస్ అయిపోయింది. ప్యాడింగ్ అయితే అప్లై అయిపోయింది, వైట్ కలర్ కూడా అప్లై అయింది. ఫస్ట్ బీటీఎన్ క్లాస్ ఇచ్చి నేను ఇట్లా కస్టమైజ్ చేసేసుకున్నా. అక్కడ నెక్స్ట్ ఏం చేస్తా అంటే నాకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి బీటీఎన్ ఆరెంజ్ అనే ఒక క్లాస్ రాసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్. ఇంకా క్లారిటీ రాసుకుంటే బీటీఎన్ బీజీ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఆరెంజ్. కలర్స్ కోడ్స్ ఇచ్చుకోవచ్చు, తర్వాత డైరెక్ట్ రాసుకోవచ్చు కొన్ని అవైలబుల్ కలర్ నేమ్స్. నెక్స్ట్ ఏం చేసాను, సేమ్ని డూప్లికేట్ చేసేసి నాకు ఎన్ని కలర్ ఉన్నాయో చూద్దాం. 4 కదా మొత్తం, 4 కాపీ చేసేసుకున్నా. ఇంకోటి గ్రీన్ అని ఉంది అనుకుంటా, గ్రీను. మనం సేమ్ కలర్ కోడ్స్ కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్. ఇంకోటి బ్లూ పెడుతున్నా రఫ్గా, ఒకటి రెడ్ పెడుతున్నా. ఇదేంటే 2 ఆరెంజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కానీ కొంచెం వేరే పెడుతున్నా. బ్లూ పెడుతున్నా టెంపరీగా. ఇంకోటి ఎల్లో పెడుతున్నా. ఇక్కడ నేమ్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కలర్ కోడ్స్ మనం చేంజ్ చేసుకోవాలి. గ్రీన్, బ్లూ, ఎల్లో కలర్ అనిపించండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాస్ తీసుకొచ్చేసేసి నాకు కావాల్సిన దగ్గర ఇచ్చేసేసుకుంటే వెబ్ పేజ్లో నాకు అప్పుడు ఏమైతే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. ఇట్లా మల్టిపుల్ క్లాసెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటే క్లాస్లో మల్టిపుల్ క్లాసెస్ అప్లై చేసుకోవచ్చు. సింగిల్ ట్యాగ్కి బ్లూకి బ్లూ ఇచ్చేసి గ్రీన్ ఆర్డర్ కూడా మనం ఇష్టం ఇట్లా ఇచ్చుకోవచ్చు. మనం మాకప్ తగ్గట్టు యాష్ తీసుకోవాలి. టెంపరీ అయితే మనం ఎగ్జాంపుల్ కాబట్టి క్లిక్ చేసేస్తున్నాం. ఎల్లో ఇప్పుడు ఏమవుతుందో చూడండి.
ఒకటి అప్లై కావాలి కరెక్ట్గా, ఎందుకో చూద్దాం. స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, 4 బటన్స్ 4 వచ్చేసినాయి. ఇంకా మనం కస్టమైజ్ చేసుకోవాలి, బార్డర్ అనేది తీసేసేయాలి, అట్లా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఈ 4 బటన్స్కి ఏంటంటే సేమ్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవి ఒక క్లాస్లో యాడ్ చేసేసుకుంటే ఇక్కడ బార్డర్ ఇచ్చుకోవచ్చు, లేదా బార్డర్ తీసేయాలంటే బార్డర్ ఓకే. ప్యాడింగ్ ఇంకా నాకు క్లియర్గా ఉండాలి కాబట్టి 10 పిక్సెల్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇవ్వండి, ఇక్కడ బార్డర్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే బార్డర్ పెట్టేసి 4 వెళ్ళిపోయింది. మనకి ఏదైనా కామన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక క్లాస్కి అప్లై చేసేసుకొని ఆ క్లాస్ని మనకు కావాల్సిన ట్యాగ్స్కి ఇచ్చేసేసుకోవచ్చు. యూనిక్ ఉన్న ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్కి యాడ్ చేసేసుకొని, లేకపోతే ఇంకో ఐడి కానీ యూజ్ చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. క్లాస్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంకో దగ్గర యూజ్ చేయాలనుకున్నా కూడా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఇంకో బటన్ కూడా యూజ్ చేయాల్సి ఒక సినారియోలో ఇంకొక డివ్ పెట్టేసేసి ఒక పారాగ్రాఫ్ టెక్స్ట్ పెట్టేసేసి అక్కడ కూడా మనకి ఒక కాంటాక్టర్స్ బటన్ ఏదో ఒకటి పెట్టాల్సిన సినారియోలో శాంపుల్ టెక్స్ట్. ఇక్కడ కూడా నేను ఒక బటన్ పెట్టాలి. అప్పుడు ఏమైతుందంటే మనకి సేమ్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్టర్స్ అని ఒక బటన్ ఉంది, దాని లుక్ అండ్ ఫీల్ కూడా సేమ్, ఆల్మోస్ట్ బ్లూ కలర్ ఇక్కడ పెట్టిన స్టడీ బటన్ లాంటిది. అప్పుడు నేను ఏం చేస్తా అంటే సేమ్ క్లాస్ తీసుకొచ్చేసేసి ఈ ట్యాగ్ పెట్టేస్తాను. మనకి రెగ్యులర్ వెబ్సైట్ చూస్తే కూడా మీకు సేమ్ థీమ్లో సేమ్ బటన్స్ అట్లా వస్తూ ఉంటాయి, 2-3 బటన్స్ సేమ్ ఉంటాయి ఆ కాంటాక్ట్స్ దగ్గర. ఇక్కడ చూడండి స్టడీ బటన్స్ ఏముంది, కాంటాక్ట్ బటన్స్ ఉంది. ఇక్కడ మనం ఏం చేసాం, ఓన్లీ ఒక్కసారి సిఎస్ఎస్ రాసేసాం, సేమ్ సిఎస్ఎస్ అక్రాస్ వెబ్ పేజ్ యూజ్ చేస్తాం. ఇది రీయూజబుల్స్ అనమాట, మళ్ళీ డూప్లికేట్ కాకుండా కోడ్. దీనివల్ల మన ఏంటంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిపోతుంది. మన ఏంటంటే ఫ్రంట్ ఎండ్కి బ్రౌజర్కి ఏంటంటే కోడ్ అంతా డౌన్లోడ్ అయిపోయి బ్రౌజర్ డౌన్లోడ్ చేసేసి రెండర్ చేసేస్తుంది. కాబట్టి ఎంత లో సిఎస్ఎస్ HTML లో ఉంటే అంత ఫాస్ట్గా వెబ్ పేజ్ లోడ్ అవుతుంది. దానికోసం ఏంటంటే మనకి ఇట్లా యూనిక్ క్లాసెస్ రాసేసుకొని రీజనబుల్ రాసుకోవచ్చు. అదొకటి మనకి డెవలపర్కి టైం సేవ్ అవుతుంది, డూప్లికేట్ కావట్లేదు కాబట్టి మెమరీ తగ్గుతుంది అనమాట. దానివల్ల మనకి ఆటోమేషన్ పెరుగుతుంది, వెబ్ పేజ్ లోడింగ్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఉండవు. కంటెంట్ ఎంత లో ఉంటే అంత బెటర్ అనమాట, అంత ఫాస్ట్గా మన వెబ్ పేజ్ లోడ్ అవుతుంది. అందుకంటే మ్యాక్సిమం ఏం చేయాలంటే ఎంత పాసిబుల్ అంత రీజనబుల్గా చేసుకోవాలి, డూప్లికేట్ చేసేవాళ్ళు సిఎస్ఎస్ కానీ HTML కానీ ఏదైనా కూడా ఎంత డామ్ తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. దీని అంతా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కదా, ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ప్రజెంట్ అయితే అర్థమైంది మనకి సిఎస్ఎస్ క్లాస్ ఎట్లా క్రియేట్ చేసి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏందనేది. నేను ఈ వెబ్ పేజ్ కూడా అందులో షేర్ చేసేస్తా, ఇట్లా వీడియో కూడా నేను అప్లోడ్ చేసేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇది మళ్ళీ ఒకసారి డీటెయిల్ సైజ్ కూడా సేమ్ అంతే, ఏం లేదు. అదే మీకు ఇప్పుడు అదే సైజ్ ఎట్లా ఇప్పుడు దానికోసమనే ఏంటంటే మనకి డిస్ప్లే అనే అట్రిబ్యూట్ ఉంది కదా, దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, 2 డివ్లు వేరే దాంట్లో పెట్టా కదా, ఇక్కడ ఏం చేసుకోవచ్చు, నువ్వు మామూలుగా రెగ్యులర్ వేలో ఇది తీసేసుకొని ఒకటే డివ్లో పెట్టేస్తే అదొక వే. ఇది సింపుల్. ఇప్పుడు అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టుకోవచ్చు. నేను క్లారిటీ కోసం వేరే డివ్లో పెట్టా, మీరు ఏం చేసుకోవచ్చు, ఒకటే డివ్లో పెట్టుకోవచ్చు. పక్కన వచ్చేసినాయి. దీనికి ఏం చేసుకోవచ్చు, మార్జిన్ ప్యాడింగ్ అనేది కాన్సెప్ట్ ఉంది, దాన్ని బట్టి మీరు రెండింటికి డిఫరెన్సెస్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నేను ఇంకోటి ఏం చేస్తాను అంటే రీజనబుల్ క్లాస్ యూటిలిటీ క్లాస్ ఏం రాస్తాను అంటే మార్జిన్ FN10 MF10 రాస్తాను. దీనికి ఏం చేయాలంటే మార్జిన్ 10 పిక్సెల్. ఈ M10 ఎక్కడ యూజ్ చేస్తున్నాం క్లాసు, దాన్ని ఎక్కడైనా కూడా మార్జిన్ అనేది అప్లై చేస్తుంది. ఇక్కడ చేసిన ఈడీకి చేసిన క్లాసు, ఈడీగో క్లాసు అంటే మార్జిన్ అప్లై చేసుకుంటున్నాయి రెండింటికి. ఇక ఇప్పుడు మార్జిన్ వచ్చేసి ఈ స్పేస్ కూడా నువ్వు బటన్ లోపల కానీ ఆ డివ్స్ లోపల కానీ అట్లా మనం డిజైన్ చేసుకోవాలి, ఇట్లా రన్ చేసుకోవాలి. ఇదొక వే. ఇంకా కాంప్లెక్స్ చేసుకోవడానికి ఏంటంటే డిస్ప్లే అట్రిబ్యూట్ అనేది మనకు వస్తుంది. దాన్ని బట్టి ఏం చేస్తుందంటే మనం వెబ్ పేజ్ని అంతా కాలమ్స్ రోస్ లాగా డివైడ్ చేసేసుకొని ఆ డిస్ప్లే బ్లాక్ కానీ డిస్ప్లే ఫ్లెక్స్ కానీ యూజ్ చేసేసి మనం అంతా పక్కన వచ్చేటట్టు కానీ సైడ్ బై సైడ్ వచ్చేటట్టు కానీ మనం చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మనకి CSS డిస్ప్లే
పక్కన వచ్చినట్టు ఇట్లా రాసుకోవచ్చు. మనకి ఇంకా హైరార్కీ కావాలనుకుంటే ఇట్లా పక్కన వచ్చేటప్పుడు ఇట్లా రాసుకోవచ్చు. డ్యూస్ని మల్టిపుల్ కవర్ చేసేటప్పుడు ఈ ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ కాదు. ఈ ఫ్లెక్స్ ఏంటంటే మీకు రేపు కవర్ చేస్తాం. ప్రజెంట్ ఏంటంటే మీరు సిఎస్ఎస్ సింటాక్స్లో పర్ఫెక్ట్గా అండి ఆ బార్డర్ మార్జిన్ అవన్నీ ఎట్లా అప్లై చేస్తారు ఏందనేది ఈ స్టైల్లో నేర్చుకోండి, ఎంబ్రాయిడరీ స్టైల్లో. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే డిస్ప్లే అట్రిబ్యూట్ బట్టి మీరు ఆ డ్యూస్ని ఎట్లా మూవ్ చేయొచ్చు మనకు కావాల్సినట్టు. ఇక్కడ చూస్తే మనకు వెబ్ పేజ్ సింపుల్గా ఇప్పుడు ఇట్లా డివైడ్ చేసారు, ఒక పేజ్ ఇదొక పేజ్ ఇట్లా డివైడ్ చేసేసారు. మళ్ళీ ఇటువైపు చూస్తే 1 2 3 ఇట్లా ఈ పేజ్ని మనం డివైడ్ చేయడం రావాలన్నమాట ఆ డ్యూస్ యూజ్ చేసి. దాని తర్వాత డ్యూస్కి ఆ క్లాస్ సెలెక్టర్స్ యూజ్ చేసేసి దాంట్లో డిస్ప్లే ప్రాపర్టీ బట్టి మనం ఇదంతా కంట్రోల్ చేస్తాం. అది మనకి డిస్ప్లే ఫ్లెక్స్ మోడల్లో కానీ డిస్ప్లే బ్లాక్ మోడల్లో కానీ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రజెంట్ ఏం చేయండి అంటే ఈ రోజు వరకు ఇవి బాగా ప్రాక్టీస్ చేసేసేయండి. సిఎస్ఎస్ ఎట్లా అప్లై చేయడం, క్లాసెస్ ఐడీస్ యూజ్ చేసేసి ఏమేమి ఉన్నాయి సిఎస్ఎస్ ప్రాపర్టీలు, ఇట్లా కాంబినేషన్ సిఎస్ఎస్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ క్లాసెస్, ఇదంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా ఒక కామన్ వెబ్ పేజ్ ఒకసారి తీసుకోండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, దీంట్లో ఏదైనా ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసి అవి క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లా 4 బాక్సెస్ వచ్చినాయి. 4 బాక్సెస్ రావడానికి మనకి డిస్ప్లే రాసేసి వాటికి బార్డర్, షాడో ఇవన్నీ పెట్టవచ్చు అనమాట. 4 డ్యూస్ క్రియేట్ చేస్తే 4 వస్తుంది. మధ్యలో స్పేస్ రావడానికి మార్జిన్ ప్యాడింగ్ అట్లా మనం అప్లై చేసేసుకోవచ్చు. డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇవన్నీ అరేంజ్ చేయడం కానీ ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ కానీ మాకు రేపు కవర్ చేస్తాను నేను. మీకైతే ఈరోజైతే ఫస్ట్ సిఎస్ఎస్ సింటాక్స్ ఏంటిది, క్లాసు, దాని వాల్యూ రాయడం, ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ అవన్నీ కవర్ చేయండి. దాని తర్వాత ఏంటంటే మనం ఒక శాంపుల్ వెబ్ పేజ్ తీసేసుకొని వీటిని ఎట్లా అరేంజ్ చేయొచ్చు వెబ్ పేజ్లో ఆ డ్యూస్ని ఇట్లా 1 by 1 రోస్ కాలం వైజ్ ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఏదైనా ఒక కాంప్లెక్స్ వెబ్సైట్ చూసుకొని ఇక్కడ మెనూ బార్ వచ్చేసింది, ఈ స్టైల్ ట్యాగ్ అనడాలి లిస్ట్ యూజ్ చేస్తాను అనమాట. వీటన్నిటి కూడా నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం 1 by 1. ఒకేసారి ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకటే రోజు ఇవన్నీ చూస్తుంది. ఇక్కడ అనలిస్ట్ పెట్టారు, డెవలప్లో పెడతారు అన్నమాట. ఇది కూడా లిస్ట్ టైలు కొన్ని డిస్ప్లే ఫ్లెక్స్ ఇట్లా యూజ్ చేసేసి దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్లా ఫ్లెక్స్ డైరెక్షన్ అని, ఫ్లెక్స్ ర్యాప్ అని, అలైన్, ఈ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఈ బేసిక్స్ కాబట్టి గ్యారంటీ ఉండాలన్నమాట. ఇవి నేర్చుకోవాలి, థియరిటికల్ కాన్సెప్ట్స్. ఇప్పుడైతే క్లారిటీ వచ్చిందిగా మనకైతే. దీంట్లో ఇంకేమన్నా ప్రజెంట్ అయితే బేసిక్ కాన్సెప్ట్స్ అవి ఎక్స్ప్లోర్ చేయండి, మీతో తర్వాత చూద్దాం. చరణ్ ఇప్పుడు ఏమైనా క్లారిటీ వచ్చిందా? క్లాస్కి ఎట్లా మార్జిన్ ప్యాడింగ్ ఎట్లా అప్లై చేసుకోవచ్చు అది మన ఇష్టం. మనం డిజైన్ చేసుకుందాం అనమాట. క్లాస్ అని డివైడ్ డిజైన్ చేసేసుకో, ఐడీస్ కానీ డిజైన్ చేసేసుకో. ఆ క్లాస్ని అక్రాస్ మల్టిపుల్ డ్యూస్లు అయినా యూజ్ చేసేసుకో, లేకపోతే యూనిక్స్ క్లాసెస్ అని క్రియేట్ చేసేసుకో, యూనిక్ ఐడీలు కానీ క్రియేట్ చేసేసుకో. అట్లా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఎండ్ చేద్దాము కాలం. ఎండ్ చేసి ఏదో ప్రాక్టీస్ చేసేసి నాకైతే స్క్రీన్ షాట్ పెట్టేసి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా గ్రూప్లో పెట్టేసి నేను రిప్లై ఇచ్చేస్తాను. యా, బాయ్ ఎవరీవన్.